అందరికీ నమస్కారం. నా పేరు మధుసూదన్. మీరు చూస్తున్నారు తెలుగు మిషనరీ టూల్స్ TMT. మనం ఈ పేజ్ స్టార్ట్ చేయడానికి అసలు ఎందుకు స్టార్ట్ చేయబోతున్నా, ఈ పేజ్ అసలు ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది, తర్వాత ప్రతి ఒక్కటి మాట్లాడుకుందాం. సో ఈ యొక్క పేజ్ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటిది, సో దేని గురించి ఈ యొక్క పేజ్ అనేది. సో ఫస్ట్ మనము చాలా వరకు ప్రతి ఒక్కరు ఈ యొక్క ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్కరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ బిజినెస్ను వాళ్ళకు చేయాలంటే టూల్స్ అనేది అండ్ మిషనరీ కంపెనీస్ అవసరం. ఈ టూల్స్ అండ్ మిషనరీ అనేది ఉపయోగించి వాళ్ళు ఎలా పని చేస్తున్నారు, సో ఆ పనిని ఎక్స్ప్లోర్ చేయడమే మన పేజు అండ్ మన ఛానల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని అనుకుంటున్నా. సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వబోతున్నా. ఇప్పుడు నేను ఒక సిసిడి టెక్నీషియన్. నేను ఫస్ట్ ఈ సిసిడి బిజినెస్ కావాల్సింది మనకు టూల్స్ ఏమైనా కావాలి అంటే ఫస్ట్ డ్రిల్ మిషన్. ఈ డ్రిల్ మిషన్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ యొక్క డ్రిల్ మిషన్ మనం ప్రజెంట్ చాలా వరకు వాడేది వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు కరెంట్ మిషన్స్ వాడతారు. ఆ కరెంట్కి కేబుల్ అనేది ఎక్స్ట్రా కేబుల్ వేసుకొని మనము సైడ్కి తీసుకెళ్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో పక్క పొంటే ఉంటే స్విచ్ బోర్డ్ పక్క పొంటే మన కెమెరా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో లాంగ్ డిస్టెన్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ పవర్ అనేది ఏమి ఉండదు. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు అక్కడ పవర్ అనేది ఉండదు. ఇప్పుడు కస్టమర్ అక్కడనే కెమెరా కావాలంటున్నాడు. ఇప్పుడు కావాలంటే మనం దగ్గర కేబుల్ అనేది ఇంతవరకే వస్తుంది, అంతవరకు దాకా వస్తలేదు. అది ఒక పల్లెటూరు అనుకో, అక్కడ కేబుల్ అనేది స్టెప్లర్ స్పైక్ అనేది ఎటువంటిది లేదు. ఇప్పుడు చేయాల్సింది ఏంటిది, ఒకటి కెమెరాని క్యాన్సిల్ చేసుకోవడం, అక్కడ లేదు అంటే ఆల్టర్నేట్గా డ్రిల్ మిషన్ కాకుండా వేరే ఏదైనా యూజ్ చేయడం. కానీ కస్టమర్ డ్రిల్ మిషన్ యూజ్ చేసే మీరు కెమెరా ఫిట్ చేయాలని అన్నాడు. అప్పుడు ఏం చేయాలి, కంపల్సరీ డ్రిల్ మిషన్ యూజ్ చేసి చేయాలి. సో ఇలాంటప్పుడు నేను ఒక డిసిషన్ తీసుకున్నా. ఏంటిది అని అంటే బ్యాటరీ మిషన్, స్టెయిన్లీకి సంబంధించిన బ్యాటరీ. ఇది LT బ్యాటరీ. ఇందులో మనకు 3 మోడ్స్ ఉంటాయి. ఒకటి నార్మల్గా హోల్డ్ చేస్తుంది, ఇంకోటేమో మనకు LT, ఇంకోటేమో మనకు వైబ్రేటర్ అంటే బ్రేక్ చేయడానికి. సో ఇదనండి, ఇది 20 వోల్ట్స్ బ్యాటరీ. ఈ యొక్క బ్యాటరీ మిషన్ యూజ్ చేసి నేను ఎక్కడ జంగల్లోకైనా వెళ్తా, ఎక్కడ పవర్ లేకపోయినా అక్కడ కెమెరా ఫిట్ చేస్తా, కస్టమర్కి ఎక్కడ కావాలనుకున్నాడో అక్కడ ఫిట్ చేస్తా. సో కస్టమర్ సాటిస్ఫై అవుతాడు, మనకు మనశ్శాంతి ఉంటుంది. తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో మనకు ఈ అంచులు అద్దున కవర్ అవుతలేదు, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి రమ్మని ఇట్లాంటివి చేస్తాడు. సో అదే మెయిన్ ఇంపార్టెంట్. ఒక మిషన్స్ మంచి మిషన్స్ యూజ్ చేస్తే, మంచి మెటీరియల్ యూజ్ చేస్తే, టూల్స్ కానీ మిషనరీ కానీ మంచి యూజ్ చేస్తే మనకు కస్టమర్కి బెస్ట్ అవుట్పుట్ ఇవ్వగలుగుతాం, మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇది ఏంటంటే బడ్జెట్తో కూడుకున్నది. సో ఎవరు తగ్గట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. సో నా మైండ్ సెట్ ఏంటంటే నా క్లయింట్ అనేది ఇబ్బంది కాకుండా, నా పని అనేది ఆగిపోకుండా. సో ఈ రెండింటికి మెయిన్ ఉద్దేశంగా నేను ఒక బ్యాటరీ తీసుకున్నాను. ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్తాను నేను. సో ఇదన్నట్టు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కార్ షోరూమ్ ఉంది అంటే ఒక ప్రైవేట్ మెకానిక్ షాప్ ఉన్నది. ఈ మెకానిక్ షాప్లో వాళ్ళు ఎలాంటి టూల్స్ ఉపయోగించి వాళ్ళ పని సులువుగా చేసుకుంటున్నారు. సో తర్వాత మనకు ఒక బైక్ షోరూమ్ ఉన్నది. ప్రైవేట్ షోరూమ్లు మనకు కంపెనీ షోరూమ్ అయితే మనకు వీడియోస్ అలౌట్ చేయరు. సో ఒక ప్రైవేట్ షోరూమ్ ఉంది. వాళ్ళు ఎలాంటి టూల్స్ ఉపయోగించి వాళ్ళు పని చేసుకుంటున్నారు. వాళ్ళకు తెలియని ఏమైనా టూల్స్ ఉంటే మనము దాని గురించి చెప్తాం. వాళ్ళు ఉపయోగించే టూల్స్ ఏంటిదో మనము కవర్ చేసి మీకు అందిస్తాం. సో తర్వాత JCBs, హార్వెస్టర్స్, తర్వాత షైన్ ప్రొక్లిన్స్, సో ఇట్లాంటిది ఒక గోల్డ్ స్మిత్ వాళ్ళు. సో ఇట్లాంటి ప్రతి ఒక్క బిజినెస్కి వాళ్ళకి మైండ్ సెట్ ఎంత ఉపయోగపడుతుందో వాళ్ళకి టూల్స్ కూడా ఉపయోగపడతాయి అంతే. టూల్స్ అండ్ మిషనరీ కూడా అంతే ఉపయోగపడుతుంది. సో ఇలాంటి టూల్స్ అండ్ మిషనరీ గురించే మన ఛానల్ అనేది స్టార్ట్ చేసిన. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. మీకు ఎలాంటి బిజినెస్ ఉన్నా కానీ దాని గురించి మన ఛానల్లో చెప్పడానికి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే మన కాంటాక్ట్ కావచ్చు. తెలుగు మిషనరీ టూల్స్ @gmail.com. సో కింద కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. సో మెసేజ్ అయినా చేయొచ్చు. ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఒక కార్ షోరూమ్ ఉన్నది. సో ఇక్కడ మన జగిత్యాలలో ఒక కార్ షోరూమ్ ఉంది అనుకోండి. సో దాని గురించి చాలామందికి తెలియడం లేదు. సో మన పేజ్ వల్ల కూడా మనకు తెలుస్తుంది మీరు ఏం చేస్తున్నారు, మీరు చేసే పని, మీరు ఉపయోగించే టూల్స్ ఎలాంటి ఉపయోగించి మీరు పని చేస్తున్నారు, మార్కెట్లో అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించి మీరు మార్కెట్లో పని చేస్తున్నారని 10 మందికి తెలియదు. సో ఎవరైతే మీ కస్టమర్ మీ ఆఫీస్కి వచ్చి మీ యొక్క మెకానిక్ షాప్కి వచ్చి పని చేసుకుంటూ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో మిగతా వాళ్ళకి కూడా తెలియాలి. సో తెలియాలంటే మన పేజ్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. సో ఇట్లాంటి మీ దగ్గర బిజినెస్ ఏమైనా ఐడియాస్ ఉంటే సో మనం దాన్ని కవర్ చేసి మీరు ఉపయోగించే టూల్స్ ఏంటిది, మీరు ఉపయోగించే మిషనరీ ఐటమ్స్ ఏంటిది, దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయడమే మన ఛానల్ మెయిన్ ముఖ్య ఉద్దేశం. సో సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. తెలుగు మిషనరీ టూల్స్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు మిషనరీ టూల్స్.